మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించేటువంటి గొంతుల మీద కేసు పెట్టాలి అని ప్రభుత్వం ఆలోచించటం తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ప్రభుత్వ ఎజెండా పాలిటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ పోలీసులు లెజిస్లేటివ్ బాడీ కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ. చట్టాలు చేయటం వరకు శాసనకర్తల యొక్క రోల్ అయితే, చట్టాలను అమలుపరిచేటువంటి బాధ్యత పోలీసులది. కానీ దురదృష్టం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఫాలో అవుతున్నటువంటి రాజ్యాంగం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కాదు, లేకపోతే భారతీయ పిఎన్ఎస్ఎస్ కాదు, బిఎంఎస్ కాదు. ఇక్కడ ఫాలో అవుతుంది పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూషన్, పీసీ, పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూషన్. పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఫాలో అవుతుంది అంటే, మీ అందరూ మీడియా సోదరులు పొద్దు నుంచి చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు తీసుకురావటం అక్రమమా సక్రమమా చట్టం చూసుకుంటుంది. ఒకవేళ ఆ ప్రశ్నించేటువంటి రావణ్ కొంచెం ఎక్సెసివ్గా ప్రశ్నించాడు, లాంగ్వేజ్ కొంచెం ఎక్కువగా చెప్పాడు అని ఫీల్ అయితే చట్టం బెయిల్ ఇస్తుందా, బెయిల్ ఇవ్వదా, ఏం చేస్తుంది అనేది లా విల్ టేక్ దర్ ఓన్ కోర్స్. అయితే చట్టం చేస్తున్నటువంటి పని చట్టం చేస్తుంది. రావణ్ కొంచెం ఎక్సెస్ గా ప్రశ్నించాడు అనుకున్నప్పుడు చట్టం బెయిల్ ఇస్తుందా, బెయిల్ ఇవ్వదా పక్కన పడేసేయండి. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అరెస్ట్ చేయటం అది సక్రమమా, మంచిదా, చెడ్డదా అనేది నేను అక్రమం అంటాను, వాళ్ళు సక్రమం అంటారు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ పోలీస్ స్టేషన్ల మీద దాడి, వందల మంది పోలీస్ స్టేషన్లోకి దూకి, ఈవెన్ పిఠాపురంలో, నిన్న కాకినాడలో, ఈరోజు మచిలీపట్నంలో, ఈరోజు పోలీస్ స్టేషన్ల మీద వందల మంది జనసేన కార్యకర్తలు దాడి చేసి ఒక వ్యక్తిని కొట్టాలి, ఒక వ్యక్తిని చంపాలి అని చూడటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న పార్టీకి తప్ప రైటా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు ఏం శిక్ష వేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేది మీరే ఒక్కసారి ఆలోచన చేసి డెసిషన్ తీసుకోమని కోరుతున్నా. ఈ వీడియో చూసిన తర్వాత నేను కాసేపు మాట్లాడిన తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. ఒకరిని తిట్టడం ఆడ కాదు, మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార వన్నిచ్చి చూపిస్తాం. థ్రెట్స్ ఇవ్వడం, వంట చేతి వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె, పశువు సంబంధించిన కొవ్వు, మందికి సంబంధించిన కొవ్వులు, ఇవి ఎక్కువ ఉన్నాయి. మహిళలను టార్గెట్ చేయడం, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది మా ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. మత విశ్వాసాలను అవమానించడం, అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. హింసకు ప్రేరేపించడం, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతులు అభినందనగా రెడీరా. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి
చట్టపరంగా నేరాలు. మీకు నైతిక బాధ్యత లేనప్పుడు చట్టాలను చేసే లా మేకర్స్ లా బ్రేకర్స్ అయితే చూసారుగా, రాడ్ల కత్తుల కర్రల చెప్పండి నా కొడకల్లారా, ఎక్కడికంటే అక్కడికి వస్తా. కేసులు అయినాయా అండి? ఇప్పుడు మరి కేసు బుక్ చేద్దామండి. నా కొడకల్లారా, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నా కొడకల్లారా, గొంతు పిసుకు చంపేస్తా. కేసు బుక్ చేద్దామండి. మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 100 మంది 1000 మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి మా నాయకుడిని తిడతావా, మా ఎమ్మెల్యేలను తిడతావా అని పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని పెట్టి దాడి చేయించండి. చేయొచ్చా? మీరు మాట్లాడితేనేమో లా, మేము మాట్లాడితేనేమో బ్రేక్. మీరు మాట్లాడితే చట్టం, మేము మాట్లాడితే మాత్రం నేరం. మీరు మాట్లాడితే మాత్రం గౌరవం, మేము మాట్లాడితే మాత్రం అగౌరవం. మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో వ్యభిచారం. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన. ఈయనకంటే హోమ్ మినిస్టర్ కావాలంట. ఇద్దాం. పంచాయతీరాజ్ శాఖలో ఉన్నప్పుడే ఈ విధంగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తుంటే, పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి రాళ్ళు, రప్పలు, కత్తులు, కటార్లతోటి దాడులు చేస్తుంటే, ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు సమర్థించుకోలేక నరేంద్ర మోడీని 1000 మంది సోషల్ మీడియాలో పచ్చిబూతులు తిడుతుంటారండి. నరేంద్ర మోడీ ఏ రోజైనా ఇలా చేయొచ్చండి? చేశాడండి? హోమ్ మినిస్టర్ అమిత్ షాని మాట్లాడతారండి, ఏ రోజైనా చేశారండి? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మీద మాట్లాడారండి, ఏ రోజైనా చేశారా? ఒకవేళ ఆయన చేస్తుంటే ఖండించాము. ఈరోజు మీరు చేస్తున్నారు. ఎంత చేస్తున్నారు అంటే, మీరు ప్రత్యక్షంగా అనుభవించి కూడా దానికి 3 మీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. మీ కార్యకర్తలు అనుకుంటున్నారు మా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అంటే మేము చాలా 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 పోలీస్ స్టేషన్ల మీద దాడి చేశామనుకుంటున్నారు. మీరు దాడి చేస్తుంది, మీ కార్యకర్తలు దాడి చేస్తుంది, మీరు సహకరిస్తున్నారు, మాకేదో గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నారు. ఒక్కొక్క కార్యకర్త వేసే రాయి 1,00,000 ఓట్లు మీకు నష్టం కలిగిస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. మీ కార్యకర్తలు చేసే ప్రతి స్లోగన్, మీ కార్యకర్తలు వేసే ప్రతి రాయి అది మీ పార్టీని కిందకి సమాధులు ఒక 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 60 అడుగుల గొయ్యి తీసి ఆ గొయ్యిలో మీ పార్టీని పాతి పెట్టడానికి, ప్రజాస్వామ్యాన్ని పాతి పెట్టినట్టు మీ పార్టీని పాతి పెట్టడానికి మీ కార్యకర్తలు కంకణం కట్టుకున్నారు. పెట్టుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి. ఈ రోజు కాకపోతే రేపుగా తెల్లుండి ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షణ కోసం మేమందరం ఉంటాం. నెంబర్ 2, నాకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తి తిరుపతిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చంప మీద కొట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసినటువంటి రగడ మర్చిపోయారా? అధికారం అనేటువంటి పొరలు కమ్మేసి కనిపించటం లేదా? ఆ రోజు మీరు ప్రతిపక్షాలుగా మా సహకారం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని ఒకటి ఏర్పాటు చేసి, జడా శ్రవణ్ కుమార్ గారు మీరు దానికి చైర్మన్ గా ఉండాలని రిక్వెస్ట్ చేసింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాదా? ఈ సోకాల్డ్ అచ్చెన్నాయుడు అండ్ జనసేన పార్టీ మంత్రి దుర్గేష్ మీ అందరం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని మీటింగులు పెట్టి తిరగలేదా? ఏమైపోయింది ఈరోజు ప్రజాస్వామ్యం? ఏమైపోయింది ఈరోజు? ప్రశ్నిస్తే కేసు పెట్టారు, చట్టం ప్రకారం తీసుకురండి, అరెస్ట్ చేయండి, కోర్టు బెయిల్ ఇస్తే హ్యాపీగా తీసుకుంటాం, బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ చేస్తే కోర్టులోనే బెయిల్ తెచ్చుకుంటాం. కానీ వాట్ ఈస్ దిస్? బెయిల్ వచ్చేంత వరకు ఆగి బయటికి రాగానే వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోవటమా? ఇది డెమోక్రసీనా? ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది, మీ దగ్గర 4 కార్యకర్తలు ఉన్నారు. పిల్లి బిత్తర కార్యకర్తలకు చెప్తున్నా నేను, మీరు పెద్ద మనగాళ్ళు అనుకుంటే అధికారంలో ఉన్న పార్టీ, ఉప ముఖ్యమంత్రి పార్టీలో కార్యకర్తలుగా 90 సంవత్సరాల ముసలమ్మ కూడా కర్ర తీసుకుని వచ్చి కొడుతుంది. అది పెద్ద గొప్పతనం కాదు. పోలీసులు అనుకున్నారు నాయనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, నాయనకు ముఖ్యమంత్రి ఉన్నారని కార్యకర్తల మీద దాడి చేస్తే, ఎవరు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మీరు దాడి చేసి గొప్పవాళ్ళని ఫీల్ అయిపోతే ఎట్లా? ఒక వ్యక్తి యొక్క ప్రజాస్వామ్య హక్కులు కాపాడి అప్పుడు చెప్పండి గొప్పగా, అప్పుడు మాట్లాడండి. ఒక వ్యక్తిని బయటికి తీసుకురావటం, ఒక వ్యక్తిని కొట్టకుండా కాపాడటం, అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ అధికారంలో ఉన్న పార్టీకి వాళ్ళ నాయకుడిని అన్నాడని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం అది గొప్పతనం అనుకొని పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని పెంచుకుంటున్నాడా? పవన్ కళ్యాణ్ యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నాడా, తగ్గించుకుంటున్నాడా? డిసైడ్ యువర్ సెల్ఫ్.
నేను ఈ రోజు మీడియాల సాక్షిగా ఒక వీడియో పూర్తి అసంబద్ధం. ఈ రోజు రావణ్కి 3rd కేసులో రిమాండ్ పెడుతున్నారు. మరి రిమాండ్ ఇప్పుడు పెడతారా, లేకపోతే ఎప్పుడు పెడతారు, లేకపోతే రేపు ఉదయం నుంచి తహసీల్దార్లు రేపటి నుంచి ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. రేపు జ్యుడిషియల్ ఆఫీస్ అందరికీ కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ ఉన్న కారణంగా తహసీల్దార్ ఇస్ అ పొలిటికల్ పోస్ట్. సో తహసీల్దార్కి 7 రోజులు రిమాండ్ ఇచ్చే పవర్ ఉంటుంది. సో రేపు గనక రిమాండ్ తహసీల్దార్ దగ్గరకు తీసుకెళ్లటం మాత్రం పూర్తిగా, ఎందుకంటే రాత్రి 9 గంటలకి రావణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు. 9 గంటల లోపు అంటే 24 గంటలు దాటుతున్న కారణంగా 9 గంటల లోపు రావణ్ణి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి. కూడదు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్పీని కూడా హెచ్చరిస్తున్నా, తహసీల్దార్ని కూడా చెప్తున్నా, కూడదు అని. ఈ రోజు రిమాండ్ పెట్టకుండా రేపు ఉదయం గనక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా తహసీల్దార్ ఉంటాడు కదా, తహసీల్దార్ మనం ఎంపాయింట్ చేసినోడే కదా, ఎట్లా ఒకళ్ళగా రిమాండ్ తీసేసుకుని 7 రోజుల తర్వాత చూసుకుందాం, పీటీ వారెంట్లు వేసుకుందామని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం చెప్తున్నాను కదా, హైకోర్టులో తహసీల్దార్ పోస్ట్ ఊడిపోతుంది, హైకోర్టులో పోలీసుల పోస్ట్ ఊడిపోతుంది. మీరు రాజకీయ నాయకుల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. చట్టం ప్రకారం రాత్రి 9 గంటలకు మీరు అతన్ని అరెస్ట్ చేశారు. 9 గంటల లోపు 24 గంటలు అవుతుంది కాబట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. జడ్జి గారు ఏం ఆర్డర్ ఇస్తే మేము దానికి రెడీగా ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం